హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మనతో హంటర్ 350 వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్ మన సబ్స్క్రైబర్ది అనమాట. కేటీఎం ఈవెంట్కి అయితే వచ్చాను. ఇక్కడ బ్రోని మీట్ అయ్యాను. ఓనర్షిప్ రివ్యూ ఇస్తా అన్నాడు. మొత్తం క్లియర్గా అడిగి తెలుసుకుందాము. ఎవరైతే హంటర్ 350 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఓనర్షిప్ రివ్యూ అయితే ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది. హాయ్ బ్రో. హాయ్. మీ నేము? సాయిరామ్. సాయిరామ్. చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, హంటర్ 350 ఎందుకు పర్చేస్ చేశారు? నాకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం. ఓకే. నేను క్లాసిక్ 350 కూడా చూశాను, కానీ దాని వెయిట్కి నా పర్సనాలిటీకి సూట్ అవ్వాలి. ఓకే. ఆ తర్వాత వెయిట్ చేసినాక ఈ మోడల్ దించాడు. ఓకే. నాకు సీట్ హైట్ కానీ వెయిటింగ్ పరంగా కానీ నాకు సిటీలోకి బాగుంటుందని టెస్ట్ డ్రైవ్ చేసి ఇది తీసుకున్నాను. సో బేసికలీ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఒకటి ఓన్ చేసుకోవాలనుకున్నారు. అవును. సో మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా అయితే ఇది బాగుంది. సో కలర్స్ చాలా ఉన్నాయి కదా, ఈ కలర్ ఎందుకు? ఇది నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ఇది టాప్ మోడల్, టాప్ కలర్ ఇది. సో చాలామంది నాకు కామెంట్స్ చేస్తుంటారు అనమాట, ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పేసి. బ్రో, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. బ్రోకి అయితే ఈ బ్లూ విత్ వైట్ కలర్ నచ్చిందనమాట. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నాకు సిటీలోకి అయితే అసలు చాలా ఈజీగా స్కూటీ తోలినంత ఈజీగా తోలచ్చు. చాలా బాగుంది. హైవేస్కి కూడా బాగుంది. ఎంత స్పీడ్ వెళ్ళారు ఇప్పటిదాకా? నేను దీంట్లో 110 లేపాను. 110. సో వైబ్రేషన్స్, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే వైబ్రేషన్స్. సో మీరేమైనా వైబ్రేషన్స్ ఫేస్ చేశారా? 90 దగ్గర నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. సో ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్కి వైబ్రేషన్స్ గురించి? వైబ్రేషన్స్ మనకి బ్రేక్ పెడల్ దగ్గర వస్తాయి. ఓకే. హ్యాండ్లింగ్ దగ్గర, థ్రాటల్ దగ్గర వస్తుంది బ్రేక్ కొంచెం. సో వైబ్రేషన్స్ అయితే 90 తర్వాత నుంచి వస్తాయి అంట. సో నాకు అసలు 100 క్రాస్ అయినా కానీ వైబ్రేషన్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ స్కిప్ చేసేయచ్చు. ఇంకా టైర్స్ గ్రిప్ ఎలా ఉంది బ్రో? టైర్ గ్రిప్స్ బాగుంది, బ్రేకింగ్ బాగుంది. ఓకే. బ్రేక్స్ కూడా బాగుంది. ఎందుకంటే దీంట్లో పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, అలాగే కొంచెం వైడ్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. కాబట్టి ఆబ్వియస్లీ బ్రేక్స్ అయితే బాగుంటాయి. లైట్స్ విజిబిలిటీ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. నైట్ పూట అంత లేదు. ఇది హాలోజనా లేకపోతే హాలోజన్? ఇప్పుడు ఎల్ఈడికి అప్డేట్ చేశారు కాబట్టి ఇంకొంచెం బెటర్ విజిబిలిటీ అయితే ఉంది. ఇంకో 2 years ఆగుంటే పోయేదేమో అనిపించింది. ఎందుకంటే స్లిప్పర్స్ క్లచ్ వచ్చింది, ట్రిప్పర్ నావిగేషన్ ఉంది, ఎల్ఈడి లైట్ ఉంది. ఇంతకీ ఇది ఏ ఇయర్ మోడల్? 23 మోడల్. 23 ఏప్రిల్ పర్చేస్. ఓకే. సస్పెన్షన్ ఎలా అనిపించింది బ్రో? సస్పెన్షన్ బ్యాక్ అయితే చాలా హార్డ్గా ఉండేది. ఓకే. సీట్ కుషనింగ్ కొంచెం బాగుండేది అనిపించింది. అది ఇప్పుడు అప్డేట్ చేశారు. 2026 దాంట్లో మంచిగా వస్తుంది అనమాట. 2025 అప్డేట్ చేశారు. పోతే రైడర్ సీట్ కంఫర్ట్ ఆబ్వియస్లీ బాగుంటుంది, కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి. ఈ పిలియన్ సీట్ పరిస్థితి ఏంటి? పిలియన్ కొంచెం హార్డ్ ఉండిద్ది. సస్పెన్షన్ వల్ల కంఫర్ట్ అంటుంది ఉండదు. మళ్ళీ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కాళ్ళు పొజిషన్ బాగోక కాల్ పెయిన్స్ వస్తాయి. లాంగ్ రైడ్స్ బ్యాక్ వాళ్ళు వెళ్ళలేరు. చాలా మంది ఈ గ్రాబ్ రైల్ ఒకటి వేయించుకుంటారు కదా బ్రో? నేను అడిగాను, షోరూమ్లో ఎక్కువ చెప్పారు. ఇంకా తిరిగేది నేను ఒక్కనే కదా అని పెద్దగా వేయించలేదు. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అనమాట, ఎవరైతే పిలియన్ రైడర్తో హంటర్ 350 యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ గ్రాబ్ రైల్ ఒకటి వస్తుంది షోరూంలో. సో కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండేది కాబట్టి ఆఫ్టర్ మార్కెట్ అయితే మీరు చూడండి. సో వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్ అయితే ఉండేది. ఇక్కడ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు కాబట్టి లాంగ్ వెళ్ళడానికి అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. సోలోగా వెళ్ళడానికి చాలా బాగుండిద్ది. హైట్ తక్కువ, 350cc మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు బ్రో చెప్పారు కదా, కానీ అవి సార్ట్అవుట్ చేశారు. ఎల్ఈడి హెడ్లైట్ అవ్వచ్చు, అలాగే మీకు స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సీట్ కూడా కొంచెం మార్చారనమాట. ఇప్పుడు ఇంకా స్మూత్ అయితే ఉండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పండి బ్రో. ఇది 160, ఇప్పుడు వచ్చిన దానికి 10 mm పెంచారు. ఓకే. గ్రౌండ్ క్లియరెన్స్ పర్లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఎప్పుడైనా మీరు పొరపాటున స్పీడ్గా వెళ్ళినప్పుడు తగిలిందా? ఏం తగలేదు, అంతకైతే ఏం తగలేదు. నాకు కింద గార్డు ఉంది. నేను అంత ర్యాష్గా కూడా డ్రైవ్ చేయను, నార్మల్గా డ్రైవ్ చేస్తాను. ఒకవేళ ఈ వెహికల్ కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద ఏ వెహికల్ కొంటారు మీరు? నేను కేటీఎం 125 చూశాను. ఓకే. కానీ అది అప్పట్లో అది ప్రైస్ ఎక్కువ ఉంది. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో తక్కువ ప్రైస్లో ఇది దొరికింది నాకు. ఓకే. ఇప్పుడు కేటీఎం 160 కూడా దీనికి సమానంగా ఉంది, కానీ ఇంత సీసీకి ఆ ప్రైస్కి అంటే ఇది బెస్టే. ఓకే. అందుకే ఇది తీసుకున్నాను. సో ఒకవేళ ఇది కాకపోతే కేటీఎం డ్యూక్ 125 కొనేవాళ్ళు. ఓకే. ఇన్నిట్లో మీకు బాగా నచ్చిన కొన్ని ఫీచర్స్ చెప్పండి బ్రో. హ్యాండ్లింగ్ కంఫర్ట్ బాగుంది. ఓకే. సిటీలో అయితే అసలు చాలా ఈజీగా కార్నింగ్ చేసుకోవచ్చు. అంటే మనం అసలు ఏదో ఒక సైకిల్ తోలినంత ఈజీగా తోలుకోవచ్చు. 350cc నడుపుతున్న ఫీల్ అయితే ఉండదు అసలు ఇది అసలు బైకేనా. ఓకే. చాలా కంఫర్ట్గా ఉండిద్ది సిటీలో అయితే మనకి. ఇంకా వచ్చేసరికి మనకి అంటే ఆ రైడ్ని మనం ఫీల్ అవుతాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. నాకు దీంట్లో బెస్ట్ అనిపించింది ఏంటంటే ఇప్పటివరకు నాకు మైలేజ్ అసలు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను అది ఫస్ట్ అడగడం మర్చిపోయాను. ఎంత వస్తుంది బ్రో మైలేజ్? సిటీలో నాకు 35 వస్తుంది. 35. సూపర్. హైవే అయితే 42 వస్తుంది. ఓకే. విత్ పిలియన్. ఓకే. ఒక 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా. మీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా ఈ వెహికల్లో? నచ్చినాయి అంటే సస్పెన్షన్ ఒకటి నచ్చలేదు. ఓకే. సస్పెన్షన్, ఇంకోటి సీట్ నచ్చలేదు. పిలియన్ సీట్ కంఫర్టబుల్ బాగుంది కాబట్టి అది నచ్చలేదు.
నెక్స్ట్ స్లిప్పర్ క్లచ్ లేదు కాబట్టి అది అది హార్డ్ ఉంది అసలు ట్రాఫిక్లో అయితే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే ఫింగర్ స్నిప్ వచ్చేస్తుంది. ఓకే, సో నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, రీసెంట్గా పల్సర్ 150 వీడియో కూడా చేశాను, అందులో క్లచ్ అయితే చాలా హార్డ్ అయితే ఉండిద్ది, అందుకే టెస్ట్ రైడ్ చేయమని చెప్తాను. తర్వాత 220Fలో కూడా క్లచ్ అయితే చాలా హార్డ్ ఉండిద్ది. సో మీరు ట్రాఫిక్లో ఎక్కువగా నడిపే వాళ్ళైతే మాత్రం ఫింగర్ స్పిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకే N160 కానీ లేకపోతే RTR 164V 160cc సెగ్మెంట్లో అవి ట్రై చేయండి. కానీ ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట, ఆ కంఫర్ట్ ఎలా ఉంది, ఆ క్లచ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మీకు నచ్చిన వెహికల్ మీరు కొనుక్కుంటారు, తర్వాత వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అది కూడా మీరే భరించాలన్నమాట. ఒకటి సర్వీస్ కూడా నాకు 2000 మించి అవ్వట్లేదు. సర్వీస్ కాస్ట్, మెయింటెనెన్స్, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అయితే కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. సో ఇంజిన్ ఆయిల్ ఎంత పోస్తున్నారు బ్రో ఇందులో? వాళ్ళు మన మాన్యువల్ అయితే 2.2 అని ఉంది, కానీ వాళ్ళు 1.5 అలాగే పోస్తారు. ఓకే, మామూలు ఆయిలే అంతే. సో దీంట్లో ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే మనకి 1000 రూపీస్ ఎబోనే ఉంటుంది. నాకు తెలిసి మీకు 900 1000 రూపీస్ 850 అలాగే అవుతుంది కదా. అంటే 1.5 లీటర్స్ 800 అంటే చాలా తక్కువ క్వాలిటీ ఆయిలే వాళ్ళు పోస్తారు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నారు. నేను అందుకే 5000 కూడా తిరగను, 5000 అన్నారు కానీ నేను 3000 మించి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నేను మార్పిచ్చాను. అదే బ్రో, ఎందుకంటే మినరల్ ఆయిల్, సెమీ సింథటిక్, ఫుల్లీ సింథటిక్ అని ఉంటాయి. సో వాళ్ళు మినరల్ ఆయిలే పోస్తారు, ఎందుకంటే ఇంత పెద్ద క్యాన్స్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మీ షోరూమ్స్ లో, అదే ఇట్లా తోడి దాంట్లో పోస్తుంటారు అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే 5,000 కిలోమీటర్లకి 10,000 కిలోమీటర్లకి రమ్మంటారు, కానీ ఇంజిన్ పోయింది అనుకో, సో ఏమంటే పలానా ప్రాబ్లం ఉంది చేయమంటారని మనం అడుగుతారు. సో మనమేగా డబ్బులు వేసి చేయించుకోవాల్సింది అదనమాట. సో మీరైతే 3000కే మార్పిచ్చేస్తున్నాను. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోండి. బయట మీరు కావాలంటే క్యాస్ట్రాల్ కానీ లేకపోతే మోటివ్లు కానీ అవి పర్చేస్ చేయండి. 1.5 లీటర్స్ కానీ 2 లీటర్స్ కానీ మీకు ఉంటాయి అనమాట. అవి ఇంట్లో పోసుకొని మీరు హ్యాపీగా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 4000 నుంచి 5000 కిలోమీటర్స్ మధ్యలోనే మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకోండి. ఇంకోటి మీకు ఒకటి క్లారిటీ ఇస్తున్నాను, సో ఎంత తొందరగా ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే అన్ని సంవత్సరాలు అయితే మీరు వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకేమన్నా చెప్తారా బ్రో ఈ వెహికల్ గురించి? నేను రికమెండ్ చేస్తా బ్రో కొనమని. ఓకే, సో ఇప్పుడు ఇంకా అప్డేట్ చేశారు కాబట్టి నేను ఆగుంటే పోయేదే అనిపించింది, ఎందుకంటే నాకు బాగా ఎక్కువ అనిపించింది క్లచ్చే. క్లచ్ ఒకటి, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా హార్డ్ ఉండిద్ది. ఓకే, ఇది బ్యాక్ సస్పెన్షన్. ఇంకోటి చాలా మంది కంటిన్యూగా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని అడుగుతారు. కంటిన్యూగా ఎంత వెళ్ళొచ్చు అంటారు మీరు? నేను కంటిన్యూగా ఆగకుండా 100 దోలా బ్రో. 100 ఆగకుండా. ఓకే, ఒక 400 వెళ్ళొచ్చా కంటిన్యూగా? వెళ్ళొచ్చు, మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే సరిపోద్ది. నేను కంటిన్యూగా అయితే 100 ఖచ్చితంగా తోలేసాను అక్కడ ఆగకుండా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న షార్ట్ ఓనర్షిప్ రివ్యూ అయితే. సో మొత్తం నేను అడిగాను, నాకు తెలిసినంతవరకు అడిగాను. సో మీకు యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ అడిగాను అనమాట. ఇంకేమన్నా నేను అడగకపోతే మాత్రం కింద కామెంట్స్ అయితే చేయండి. సో బ్రో మీరైతే మాత్రం ఈ వీడియో ఓపెన్ చేసి కొద్దిగా వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉండండి. నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు రిప్లై ఇవ్వడానికి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.